ఈరోజు వీడియో వచ్చేసి బోబా పర్ల్స్ గురించి, అదే బబుల్ టీ అంటున్నాం కదా, దాని గురించి అనమాట. లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం టాపియోకా ఫ్లోర్ని తీసుకోవాలి. ఇది వచ్చేసి మనకి సూపర్ మార్కెట్లో అవైలబిలిటీ ఉంటుంది. దాంతోపాటు బ్రౌన్ షుగర్ తీసుకోవాలి. ఇవి రెండు కూడా కీ ఇంగ్రీడియంట్స్ అనమాట. ఇప్పుడు మనం ఒక బాండి పెట్టుకుని కొంచెం వాటర్ వేసుకుని దాంట్లో ఒక బ్రౌన్ షుగర్ వేసుకోవాలి. కొంచెం మరిగిన దాకా ఉండి టాపియోకా ఫ్లోర్ని వేసుకుని బాగా తిప్పాలి. కొంచెం సేపటికి ఇలా జిగురు కింద వస్తుంది. దాంట్లో మనం ఇంకొంచెం టాపియోకా ఫ్లోర్ వేసుకుని చపాతీ పిండిలా చేసుకుని ఆ పిండిని మనం చిన్న చిన్న బాల్స్ కింద చేసుకోవాలి. ఈ టైంలో చాలామంది కలర్స్ వేసి బోబా పర్ల్స్ని వేరే వేరే కలర్స్లో చేస్తూ ఉంటారు. నేనైతే కలర్ ఏం యాడ్ చేయలేదు, ఒరిజినల్ కలర్లోనే ఉంచేసాను. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే బాల్స్ని మనం బాయిల్ చేయాలి. బాయిల్ చేసినప్పుడు అంటుకోకుండా ఉండాలి కాబట్టి ఈ టాపియోకా ఫ్లోర్లో ఇవన్నీ కూడా డిప్ చేసి బాగా కలపాలి. బబుల్ టీ లేదా బోబా పర్ల్స్ వచ్చేసి తైవానీస్ వాళ్ళ రెసిపీ అనమాట. ఈ విధంగా బాల్స్ అన్నీ కూడా ఫ్లోర్లో బాగా డిప్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ బాయిల్ చేసుకుని మనం రెడీ చేసుకున్న బోబా పర్ల్స్ని వేసుకోవాలి. మినిమం 20 to 25 మినిట్స్ ఈ బోబా పర్ల్స్ని బాగా బాయిల్ చేయాలి. నేనైతే ఒరిజినల్ కలర్లో ఉంచేసాను కాబట్టి కలర్స్ ఏం యాడ్ చేయలేదు కాబట్టి ఈ విధంగా ఉంటుంది. బోబా పర్ల్స్ టేస్ట్ వచ్చేసి మనకి సాబుదానా సగ్గు బియ్యం ఉంటుంది కదా, సేమ్ అలానే ఉంటుంది. బాయిల్ అయిన తర్వాత బోబా పర్ల్స్ని స్టార్చ్ లేకుండా కడిగి శుభ్రం చేసుకుని పెట్టుకోవాలి. అంతలోపు బాండి పెట్టుకుని బ్రౌన్ షుగర్తో పంచదార పాకం చేసుకోవాలి. పాకం దగ్గరకు వచ్చేంత వరకు చూసి మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న బోబా పర్ల్స్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు అలా ఉంచేయాలి. కొంచెం సేపు అయ్యాక చూస్తే బోబా పర్ల్స్ యొక్క కలర్ చేంజ్ అవుతుంది స్లైట్గా. సో ఇప్పుడు మనం గ్లాస్ని గార్నిష్ చేసుకుందాం. నేనైతే హెర్షీస్ చాక్లెట్ సిరప్తో ఈ విధంగా గార్నిష్ చేశాను. ఇప్పుడు మనం పాల్ని కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇందాక మనం గార్నిష్ చేసిన గ్లాస్లో ఈ బోబా పర్ల్స్ని వేసుకోవాలి. ఇప్పుడు నేను ఐస్ క్యూబ్ వేస్తున్నాను. మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి, లేకపోతే ఆప్షనల్. ఇప్పుడు మనం చిల్డ్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. మీకు బోబా పర్ల్స్ కనిపిస్తున్నాయి కదా, నేను కింద స్ట్రాతో తిప్పుతున్నప్పుడు పర్ల్స్ తిరుగుతున్నాయి చూడండి. నేనైతే కలర్ యాడ్ చేయలేదు, ఒరిజినల్ కలర్లో ఉంచాను కాబట్టి పర్ల్స్ ఇలా ఉన్నాయి. సో అదండి ఈరోజు వీడియో. ఎవరైనా బోబా పర్ల్స్ ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. థ్యాంక్ యూ.